ఏథెన్సు వారందరూ, మీ బైబిల్లో ఉందో లేదో చూడండి, అలా వినేయడం కాదు, మీకు తెలీదు కానీ రాయరు, నేర్చుకోరు, ప్రసంగాలు మొదలెడతాడు వీడు మొహానికి. వాడికి ప్రసంగం ఇచ్చిన వాడిది తప్పే, వాడు తప్పే. ఆడి చేత అన్ని దారుణమైన మాటలు మాట్లాడించారు. అసలు వాడికి ఎవరిచ్చారు వాక్యం చెప్పమని? వాడికి బైబుల్ రాదు, ఓనామహాలే బైబుల్లో ఉన్నవి వాడికి రావు. వాడు చెప్పడం ఏంటి బైబిల్? ఇలాంటివేనండి ఈరోజు ప్రపంచం అంతా ఉన్నవాళ్ళు. అబద్ధికులు, దొంగ బోధకులు. ఏథెన్సు వాళ్ళు ఎలాంటి వాళ్ళని వాళ్ళ క్యారెక్టర్ చెప్తున్నాడు చూడండి. ఏదో ఒక కొత్త సంగతి చెప్పుటయందును వినుటయందును మాత్రమే తమ కాలం గడిపేవాళ్లే తప్ప నేర్చుకున్నవారు కాదు, చెప్పగలిగినంత స్తోమత లేనివారు. కానీ లోకానికి వైతెన్సు వారు చాలా జ్ఞానులు. లోకానికి జ్ఞానులైనంత మాత్రాన్న బైబిల్ ఎరిగిన వారు అని చెప్పే అధికారం ఎవ్వడికీ లేదు. అది బైబిల్ చెప్పింది ఏమని? ఏథెన్సు వారందరూ ఏదో ఒక కొత్త సంగతి, చూడండి బైబిల్లో ఏముందో, ఏదో ఒక కొత్త సంగతి, ఏదో ఒక కొత్త సంగతి చెప్పుటయందును వినుటయందును మాత్రమే, ఇక మాత్రం వాళ్ళు ఎందుకు పనికిరారు అని పౌలు గారు రాస్తున్నారు. పౌలు గారు చెప్తున్నారు, లూకా గారు రాశారు అపోస్తుల కార్యాలు. చెప్పింది అపోస్తులుడైన పౌలు గారు, రాసింది లూకా గారు. నలుగురు సువార్తల్లో ఒకడైన లూకా. సందర్భాలు ఎరుగక, బైబిల్ సరిగా నేర్చుకొనక, కాపీలు కొట్టి బట్టీలు పట్టి పాస్ అయిన వాళ్ళు చాలామందిని, ఇలాంటి వాళ్ళని దయాదాక్షిణ్యాలతో పాస్ చేశానే తప్ప జ్ఞానవంతులను కాదు, పట్టభద్రులను కాదు. వాళ్ళు పనికి రాని వారు. ఏథెన్సు వారందరూ అక్కడ నివసించు పరదేశులు ఆಳುబాడైపోతారు కదా. వీళ్ళ వల్ల, వీళ్ళ వలన వాళ్ళు పాడైపోతారు. అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక కొత్త సంగతి చెప్పుటయందును వినుటయందు మాత్రమే తమ కాలాన్ని గడిపే దౌర్భాగ్యులు. తమ కాలాన్ని గడిపే దౌర్భాగ్యులు. అలాంటి వాళ్ళు గలతి సంఘంలో ఉన్నారు. వచ్చేయండి గలతి పత్రికకి. గలతి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి. చూడండి గలతీలతో ఏమంటున్నాడు, క్రైస్తవులు మళ్ళీ వాళ్ళంతా క్రైస్తవులు, గలత సంఘంలో ఉన్నవాళ్ళు, పౌలు బోధ విన్నవాళ్లే, అపోస్తలుడైన పౌలు చెప్పిన బోధలు విన్నవారే. వాళ్ళకి ఏమని రాస్తున్నాడంటే, క్రీస్తు కృపను గలతీయులారా, గలతీలో ఉన్న క్రైస్తవులారా, నేను మీకు ఎన్నో సంగతులు చెప్పాను, కానీ మీరు ఏం చేశారో తెలుసా? క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచిపెట్టి, మిమ్మును పిలిచిన వానిని అంటే తండ్రి అయిన దేవుడు క్రీస్తు ద్వారా మిమ్మల్ని పిలిచాడు. ఆ పిలుపును మీరేం చేశారు? విడిచిపెట్టారు. మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు, భిన్నమైన సువార్త తట్టుకు, భిన్నమైన సువార్త, దొంగ బోధ, అబద్ధ బోధ, కొత్త బోధ. ఏమైనా తెలుసురా మీ ఎంబీటీఎస్ చదివిన వాళ్ళందరికీ?
ఏంటి ఎంబీటీ చేయపోగానే మాకు బైబిల్ అంతా 66 పుస్తకాలు వచ్చాయి అనుకుంటున్నారా? తెలివి తక్కువ దద్దమ్మల్లారా. అంత తెలివైన వాళ్ళు అయిపోయారా మీరందా? మా యూనివర్సిటీలో చదువుల గురించి మీకు